లోక్సభ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ఓ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఈ బిల్లు చట్టంగా మారితే పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కు చేరుతాయి. అదేవిధంగా 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185 వరకు అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కు చేరుతాయి. అదేవిధంగా లోక్సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు చేరే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, ముఖ్యంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2వ తేదీ వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రతిపాదించే అవకాశం కూడా కనపడుతోంది. నిన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దీనికి సంబంధించి ఎన్డీఏ నేతలకు స్పష్టం చేశారు. ప్రధానంగా జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను పెంచాలని భావించారు. కానీ దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. తమిళనాడు పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతామంటూ కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జనాభా నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు పూర్తి స్థాయిలో పాటించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గింది, ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందంటూ గత కొద్ది రోజులుగా దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడుతో పాటు కర్ణాటక ఈ రాష్ట్రాలన్నీ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కోటా ప్రకారం 50% పెంచాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా లోక్సభ స్థానాలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను కూడా పెంచాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2027 కల్లా జనాభా లెక్కలను పూర్తి చేసి ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 33% రిజర్వేషన్లను కూడా అమలు చేయాలని భావిస్తోంది. 2034లో మహిళా రిజర్వేషన్ల బిల్లును అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించినప్పటికీ 2027లో జనాభా లెక్కల సేకరణ పూర్తవుతుంది. కాబట్టి 2029 నుంచే మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. మరోవైపు ఈ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టబోతోంది. కాబట్టి అటు విపక్ష పార్టీ కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలతో కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపబోతోంది. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలకు సమాచారం ఇచ్చారు. ప్రధానంగా 2014 రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలని డిమాండ్ వచ్చింది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ఈ మధ్య కాలంలో బీజేపీ నుంచి బయటకు వచ్చే వరకు కేంద్రంలో భాగస్వామ్యంగా ఉంది. కాబట్టి అప్పుడే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు ప్రతిపాదన వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లో డీలిమిటేషన్ చేశారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అదేవిధంగా లోక్సభ స్థానాలను కూడా పెంచాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇవి 273 స్థానాలు పెరిగి 816 కాబోతున్నాయి. ఇందులో మహిళలకు 270 లోక్సభ స్థానాలు దక్కే అవకాశం కనపడుతుంది. ఇక అసెంబ్లీలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4123 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2062 అసెంబ్లీ స్థానాలు పెరిగి 6185 అసెంబ్లీ స్థానాలు కాబోతున్నాయి. మహిళలకు 2042 అసెంబ్లీ స్థానాలు దక్కబోతున్నాయి. ఇక ఏపీకి సంబంధించి ప్రస్తుతం 175 స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. 88 స్థానాలు పెరిగి 263 స్థానాలు కాబోతున్నాయి. 87 మహిళలకు కేటాయించబోతున్నారు. ఇక ఏపీ లోక్సభ స్థానాలకు సంబంధించి ప్రస్తుతం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 13 స్థానాలు పెరిగి 38 స్థానాలు కాబోతున్నాయి. ఇందులో 13 మహిళలకు దక్కే అవకాశం కనబడుతోంది. తెలంగాణ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 119 ఉన్నాయి. 60 పెరగబోతున్నాయి. 179 కాబోతున్నాయి. 60 స్థానాలు మహిళలకు దక్కే అవకాశం ఉంది. తెలంగాణ లోక్సభ స్థానాలు ప్రస్తుతం 17 ఉండగా 9 స్థానాలు పెరిగి 26 కాబోతున్నాయి. 9 మహిళలకు దక్కే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా దేశంలో 1956లో డీలిమిటేషన్ కు సంబంధించి రాష్ట్రాల పునర్విభజన తర్వాత డీలిమిటేషన్ జరిగింది. ఆ తర్వాత 1974లో డీలిమిటేషన్ జరిగి 543 లోక్సభ స్థానాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది జరగలేదు. రాష్ట్రాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో కొన్ని అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 50% కోటాను ప్రతి రాష్ట్రానికి 50% అసెంబ్లీ స్థానాలు పెంచడంతో పాటు 50% లోక్సభ స్థానాలు పెంచి
జనాభా ఇటు దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యత్యాసం లేకుండా 50% కోటా పెట్టి దీన్ని డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ భారత రాజకీయ వ్యవస్థలో ఒక కీలకమైన అంశంగా కాబోతోందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా Right. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారితో పాటు ఆయా రాష్ట్రాలకు సంబంధించి ప్రాతినిధ్యం పెరుగుతుంది కాబట్టి లోక్సభ స్థానాలకు సంబంధించి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది కాబట్టి ఆయా రాజకీయ పార్టీలు తమ వంతు అంటే పూర్తి స్థాయిలో ఆయా రాజకీయ పార్టీల ప్రాతినిధ్యం అటు లోక్సభలో అసెంబ్లీలో పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రాజకీయ పార్టీల నేతలు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.